వెంకటేశ సమోదేవు నభూతో నభవిష్యతి. వైకుంఠవాసుడు వెంకటాచల శ్రీనివాసుడైనాడు. తరతరాల భక్త కవిగాయకుల కృతులలో శ్రీ వెంకటేశ్వర వైభవం తాత్విక సుందరంగా భాషించింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు తిరుమల దేవుని మాహాత్మ్యాన్ని తేట తేట తెలుగు పలుకులలో విశదపరిచినాడు. మాటలను పాటలుగా మలిచి ఆడి పాడి ఆపాత మధురంగా ఆలోచనామృతంగా తెలుగుల గుండెలలో ప్రతిష్ఠించినాడు. 15వ శతాబ్దానికి చెందిన ఈ సంకీర్తనాచార్యుడు పద కవితా పితామహుడు పంచమాగమ సార్వభౌముడు శ్రీ వెంకటపతి చరణాంకితంగా వచించిన వేల కొలది సంకీర్తనలు అధ్యాత్మ శృంగార వీధులలో విహరిస్తున్నవి. అవి కృతులై, కీర్తనలై, పదములై, పాటలై తెలుగు జనపదాలలో భక్తి కుసుమ సౌరభాలను వెదజల్లుతున్నవి. లోకనీతి, ధర్మం, న్యాయం, మధుర శరణాగతి ధర్మాలను బోధించే అన్నమయ్య సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర మంత్రాలుగా వాసికెక్కినవి. ప్రాచీన లేఖనాలు, రాగిరేకులు, తాళపత్రాలు, వ్రాతప్రతులలో దాగి ఉన్న అన్నమయ్య సారస్వత క్షీర సముద్రం మన ముందున్నది. ఇది అనుభవ సుందరం. నేటికీ తిరుమల దేవుడు అన్నమయ్య పాట వింటూ నిదురలేస్తాడు, అన్నమయ్య పాట వింటూ నిదురపోతాడు. శ్రీనివాస సుప్రభాత ఏకాంత సేవా సౌభాగ్య మాధుర్యాలవి. ఎస్వీఎస్ సేవా సమితి విశాఖపట్నం వారు భక్తి తాత్పర్యాలతో సమర్పించే 5వ స్వరపుష్పం శ్రీవారికి స్వరార్చన. श्रीशेषाद्रिनिवासिनं शुभकरं श्रीवत्सवक्षाञ्चितम् अज्ञानान्धदिवाकरं सुखकरं सौन्दर्यरत्नाकरम् आर्तत्राणपरायणं भवहरम् आनन्दसन्धायिनम्